బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫలితాన్ని ఆశించకుండా ధర్మాన్ని కాపాడాలని ఎంపీ పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. రాజమండ్రిలోని గోపాల్ నగర్ దేవస్థానంలో నిర్వహిస్తున్న కృష్ణాష్టమి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు తెలుగు వారందరికీ ఎంపీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన 5 ఏళ్లు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని, వారికి విముక్తి కలిగించేలా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. ఉట్టి కొట్టడం అనేది లక్ష్యం నిర్దేశించుకొని కలిసికట్టుగా విజయం సాధించాలి అనేందుకు ప్రతీకగా అభివర్ణించారు. కృష్ణుడి నుండి స్ఫూర్తి చెందుతూ మనం ఏమి నేర్చుకోవాలి అనేటువంటి అంశం మీద కేవలం మనం దృష్టి కేంద్రీకరించడం మాత్రమే కాకుండా మన బిడ్డలకు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. ప్రధానంగా శ్రీకృష్ణుడు మనకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, ఫలితాన్ని ఆశించవద్దు, ఫలితం నాకు వదలండి, కానీ మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పి వారు చెప్పినటువంటి సందర్భంలో మనం అందరం కూడా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటూ నాకేమిటి అనేటువంటి ఒక స్వలాభాపేక్షతో కాకుండా మనం ఇతరులకి ఎలా లాభపడతాం అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టవలసినటువంటి విషయం.